కీడు చేసే తలంపు ఎవరికైనా ఏ రూపంలోనైనా మనస్సులో ఇంత పిసరు పుట్టినా మీరు వెంటనే అంతర్ముఖులై ధ్యానం చేసుకొని ఈశ్వరుడన్నవాడున్నాడు, ఇంతటి పాపపు పనికి నేను కర్తను కాలేను, ఎవరి పాపము వారిని కట్టి కొడుపుతుంది, ఈశ్వరుడున్నాడు, ఆయన చూస్తాడు. నా వలన ఏదైనా దోషం ఉంటే మాత్రం ఈశ్వరా నన్ను క్షమించు అని భగవంతుడికి చెప్పి మీరు తప్పుకునేటటువంటి స్థితిని మీరు పొందాలి, కర్తవ్య నిష్ఠని పొందాలి. తప్ప అర్థం పర్థం లేకుండా అన్నిటికీ మీరే కర్త అనేటటువంటి అహంకారం పెళ్ళుబికిపోతే చిట్ట చివరికి దక్షుడి తలకాయే పోయింది. ప్రజాపతి బ్రహ్మగారి పుత్రుడు, ఏం మిగిలింది? తలకాయ మిగల్లేదు. ఎందుకు అహంకారం? ఇలా ఇలా తలగరేసినందుకు ఏమైంది? లేనిపోని పక్షపాతాలకు పోయి భృగువు కనుబొమలు ఎగరేసినందుకు కళ్ళు ఎగిరిపోయాయి, మీసాలు ఎగిరిపోయాయి, గడ్డం ఎగిరిపోయింది. మళ్ళీ ఆశంకరుడి అనుగ్రహంతో కళ్ళు ఇవ్వబడ్డాయి, ఆశంకరుడి అనుగ్రహంతో గడ్డాలు మీసాలు ఇవ్వబడ్డాయి. సరస్వతీదేవంతటి దానికి ముక్కు తెగిపోయింది. మీరు చూడండి, శబ్దము దేని వల్ల వస్తుంది? వాయువు వల్ల వస్తుంది. ఆ వాయువు ప్రధానంగా దేంట్లోంచి చెడుతుంది? ముక్కులోంచి చెడుతుంది. అటువంటి సరస్వతీదేవి ముక్కు తెగిపోతే మళ్ళీ శంకరానుగ్రహంగా ఆవిడికి ముక్కు వచ్చింది. అందుకే ఆ దక్షవాటికలో అడుగు పెడితే ఆ దక్షారామంలో అడుగుపెట్టి ప్రార్థన చెయ్యాలి మనం. ఈశ్వర, ఇక్కడ ఏ తప్పులు నువ్వు దిద్దావో ఆ తప్పులు కొన్ని కోట్ల జన్మల నుంచి నన్ను సంస్కారములుగా వెంబడిస్తున్నాయి కనుక నాకేమీ తెలియదు. నీ మ్రోల సాగిల పడిపోయి నీ కోనేటిలో స్నానం చేసి, సప్తగోదావరి కనుక స్నానం చేసి నీ చుట్టూ పొర్రుదండాలు పెట్టేస్తాను. ఈ దక్ష యజ్ఞ ధ్వంసమునందు ఇన్ని దోషములు ఆ రోజున జరిగాయో అవి నా యందు పొటమరించకుండా నన్ను కాపాడు. అందుకే ఒక 2 నెలల క్రితం ఒక 100 మందిని దగ్గరగా దక్షారామం బయలుదేరాం. దక్షారామ భీమేశ్వరుడు ఎంత దయాశాలియో మీరు చూడండి. మేం బయలుదేరి వెడితే ఇలా ఆకలి వేసేటప్పటికే మొబైల్ టేబుల్, మొబైల్ చైర్స్ వచ్చేసాయి. మహానుభావుడు నానాజీ గారు తీసుకొచ్చి మధ్యలో వేసేసి టెంట్లు వేసి టిఫిన్లు పెట్టేశారు. 100 మందిని వెళ్లి సప్తగోదావరిలో స్నానాలు చేసి చక్కగా పొర్లుదండాలు పెట్టుకోవడానికి వీలుగా అర్చకులు ఎప్పుడూ లేని దేవాలయాలు తెరిచి పాపం ఎదురు చూసి పూజలు చేయించి ఇంతమంది ఇంత పూనికతో వచ్చారు. మాకు పావలా కాసు మీరు ఇవ్వాల, మీ అందరూ కూర్చోండి, మీకు ఆశీర్వచనం చేస్తామన్నారు వాళ్ళు. కాబట్టి దక్షారామ భీమేశ్వరుడి అనుగ్రహమే అనుగ్రహం. ఇంత దగ్గరలో ఉన్న క్షేత్రం మనకి దక్షారామం కనుక ఆ దక్షారామము అంత గొప్ప క్షేత్రం. నా మనస్సుకు ఒక గొప్ప జవాబు దొరికింది. శివమహాపురాణం తర్వాత మనస్సు సంతోషపడ్డానికి వెంటనే ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను, మిగిలింది పూర్తి చేయను. కనుక అటువంటి దక్షవాటిక మనకి దగ్గరలో ఉండడం మన యొక్క అదృష్టహేతు. అంత గొప్ప దక్షయజ్ఞ ధ్వంసము జరిగిపోయిన తరువాత సతీదేవి ఆ తల్లి మాత్రం శరీరాన్ని వదిలిపెట్టింది. ఇప్పుడు దేవతలకి జగదంబ శక్తి స్వరూపిణి కావాలి. దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మా, నువ్వు మళ్ళీ ఆవిర్భవించాలి, మమ్మల్ని అందరినీ రక్షించాలి. అమ్మ ప్రసన్నురాలు. అమ్మ కోపం ఎంతసేపు ఉంటుందండి? తాటాకుల మంట. నాన్నగారి కోపం అయితే భయంకరంగా ఉంటుంది, కానీ అమ్మ కోపం పెద్ద భయంకరంగా ఏం ఉండదు. అందుకని అమ్మవారు వెంటనే అనుగ్రహ పాత్రంగా వారికి సౌమ్య రూపంతో దర్శనమిచ్చింది. ఇచ్చి మీ అందరి యొక్క కోరిక తీర్చడానికి మళ్ళీ నేను పార్వతీ అన్న పేరుతో మేనకా హిమవంతులకు కుమార్తెగా పుడతాను. ఏమి మేనకా హిమవంతులకు ఎందుకు కుమార్తెగా పుట్టాలి? ఆవిడ ఒక రహస్యాన్ని చెప్పింది శివమహాపురాణంలో. నేను సతీదేవిగా ఉండగా శంకరుడితో కలిసి ఆ హిమాలయ పర్వత సానువుల మీద విహరిస్తున్నప్పుడు ఆ మేనకాదేవి నన్ను చూస్తుండేది. చూసి ఎంత అందంగా ఉంటుందో, ఇలాంటి కూతురు నాకుంటేనా అనుకునేది. ఆ భావన కలిగింది కాబట్టి ఆవిడ కడుపున కూతురుగా పుడతాను అంది. ఇందులో మీరు ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. అమ్మవారు ఎంత సులభంగా వశురాలవుతుందో తెలుసా అండి? మీరు రోజు అమ్మవారిని ఏ చక్కటి బాలాస్వరూపానికో నమస్కారం చేసి మా ఇంట్లో మా అమ్మాయనో మా అమ్మనో మీరు రోజు ఒక్క పువ్వేసి పొంగిపోతున్నారు అనుకోండి, ఒకనాడు ఆ వంశంలో తల్లి అవతరించి తీరుతుంది. ఎందరి ఇళ్లలోనో జరిగింది తెలుసండి. ఇళ్లలో పూజ చేస్తుండగా
మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒక సత్యం చెప్తున్నాను. బాలోపాసన కలిగినటువంటి అనేక కుటుంబాలలో ఇంట్లో అందరూ కూర్చుని ప్రసాదం తీసుకుందామనుకునే వేళటికి చక్కగా బాల రూపంలో వచ్చి కొద్దిగా పువ్వులు కాసిన పువ్వులు ఇస్తారా అండి అనో, లేకపోతే నాకు కొంచెం ఆ ప్రసాదం పెడతారా అండి అనో అడిగి తిని వెడుతుంది, పుచ్చుకుని వెడుతుంది. నేను ధైర్యంగా చెప్పేస్తున్నాను ఇవాళ మీకు. మనం శరన్నవరాత్రులు చేశాం కదండి. శరన్నవరాత్రులు ఎలా చేస్తే బాగుంటుంది అని ఒకరోజు ఆఫీసులో కూర్చుని ఉత్తినే ఎందుకు వచ్చిందో తెలియదు ఆలోచన. ఒక రఫ్ పేపర్ తీసి ఒక 20 నిమిషాల సేపు ఇలా ఉంటే బాగుంటుంది కార్యక్రమము అని ఒక రఫ్ ఉత్తినే అలా రాశాను. నేను ఇక్కడ రఫ్ తయారు చేస్తున్న వేళలోనే నాకు దేహబంధుత్వం కలిగినటువంటి ఒక కుటుంబంలో చిన్న పిల్ల మామయ్య గారింటికి ఎడదాం, మామయ్య గారింటికి ఎడదాం, మామయ్య గారింటికి ఎడదాం, నువ్వు తీసుకెడతావా తీసుకెళ్ళవా అని హఠం చేసేసింది. సరే పదం పెడదాం, 5:30కు వస్తారు, మళ్ళీ ఆయన హడావిడిగా ఉంటారు, ఇప్పుడు ఎందుకే పని లేకుండా పెడితే బాగుండదే అంటే, కాదు మామయ్య గారి ఇంటికి వెళ్ళవలసిందే అంది. ఆ పిల్ల ఇంటి దగ్గర బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రులు మా ఇంటికి తీసుకొస్తున్నారు. రోజు వచ్చినట్టు రాను, నాకు పట్టు లంగా కట్టండి, పట్టు జాకెట్ వేయండి, నేను ఇవాళ మామయ్య గారిని అలా చూడాలి అలా చూడాలని అన్ని పెట్టుకుని పువ్వులు పెట్టుకుని వచ్చింది. నేను ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన రూపకల్పన చేసి రోజు పువ్వులు కొనుక్కోవడానికి ఎడుతుంటాను భానుగుడి జంక్షన్కి. అక్కడికి వెళ్ళి ఆ రోజు పువ్వులు కట్టవయ్యా అంటే ఎన్నో ఏళ్ల నుంచి కడుతున్నాడు అతను. నాకు రోజులే కాకుండా హఠాత్తుగా అతను ఒక సన్నజాజి పూల మాల తీసి కోసి పూజలో వాడండి సార్ అని అందులో పెట్టి కట్టించేశాడు. నేను ఆ సన్నజాజి పూలదండ ఒక్కటి వేరు రకంగా వాడాలని అనుకున్నాను. ఆ రోజే మరునాడు పొద్దున్న పూజలో అలంకారం చెయ్యాలనుకున్నాను. పూలు పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. సంధ్యావందనం చేసుకోవడానికి పూజా మందిరంలోకి వెడుతున్నాను. పెడుతుంటే పిల్లొచ్చి ఎప్పుడు అంత దగ్గరగా రాదు నా దగ్గరికి. గబగబా వచ్చి మామయ్య గారండి మిమ్మల్ని చూడాలని వచ్చానండి అండి. నాకు ఆ పిల్లని చూస్తే ఇదేంటి ఇలా వచ్చింది, ఇంత పట్టులంగా పట్టు జాకెట్ వేసుకుని అనుకున్నాను. చాలా సంతోషం నాన్న, కూర్చొని సంధ్యావందనం చేసుకోవాలని వెళ్ళిపోయి సంధ్యావందనం చేసుకునే ముందు రేపు పుష్పాలు ఇలా చేద్దాం, అలంకారం అంటే అదో సంతోషం నాకు, ఇలా అలంకారం చేసుకుందాం అనుకుంటున్నాను. నేను గాయత్రి మంత్రం చేసుకుంటుంటే, ఓరి వెర్రివాడా, శరన్నవరాత్రుల కార్యక్రమం రూపకల్పన చేశావు కదా, నువ్వు ఏ గాయత్రిని ధ్యానం చేస్తున్నావో ఆ గాయత్రి బాల రూపంలో పూల కోసమే వచ్చి కూర్చుంది. ఆ పూలు ఆ పాపకివ్వరా అనిపించింది. ఫ్రిడ్జ్లోంచి పూలు తీసుకెళ్లి అమ్మవారికి అలంకారం చేసి ఇలా పట్టుకెళ్ళాను. మామయ్య గారండి నాకేనా అండి పువ్వులు అని గబగబా తీసుకుని తల్లో పెట్టుకుని వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఆ తర్వాత శరన్నవరాత్రులు ఎంత వైభవంగా జరిగాయో మీరు చూశారు కదా. నేను ఈ విషయం గర్వానికి చెప్పుకోవట్లేదు, అహంకారానికి అసలు చెప్పట్లేదు. నేను అనుభవించింది చాలా తక్కువ అండి. ఎందరో పెద్దలు అమ్మవారి అనుగ్రహాన్ని ఎంత అనుభవించారో. మేనక ఈ కోరిక కోరుకున్న వరకు ఆమెకి కుమార్తెగా జన్మిస్తానంది తల్లి. అయితే ఈ మేనకా జననమునందు ఒక పెద్ద రహస్యం ఉంది. ఎక్కడ ఉంది ఈ రహస్యం అంటే, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో స్వధ అనబడేటటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమెని పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. ఆ స్వధకి పితృదేవతలకి కలిపి 3 కుమార్తెలు జన్మించారు. మొదట ఆవిడ పేరు మేనక, రెండవ ఆవిడ పేరు ధన్య, మూడవ ఆవిడ పేరు కళావతి. ఈ 3 పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు, గొప్ప జ్ఞానమున్నవారు, అయోనిజల స్థాయిలో గౌరవింపబడిన వారు. ఈ 3 ఒకనాడు వైకుంఠమునకు వెళ్ళారు. వెళ్లి శ్రీ మహావిష్ణువు కొలువు తీరి ఉండగా వీరు లోపలికి వెడితే, భక్తవత్సలుడు మహానుభావుడు, అందులో ఇంత జ్ఞానం ఉన్నవారంటే శ్రీ మహావిష్ణువు ఎంత ప్రీతి చెందుతారు. వాళ్ళని ఉచితాసనముల యందు కూర్చుండబెట్టారు. ఈలోగా సనక సనందనాది మహర్షులు లోపలికి వస్తున్నారు. శివుడు యొక్క సంకల్పం వేరుగా ఉంది. శివ సంకల్పమస్తు అని కదా అంటాం. శివమాయ ప్రసరించింది. ఈ పిల్లలు లేవలేదు. సనక సనందనాదులు లోపలికెడుతున్నారు. బ్రహ్మజ్ఞానులైన వారు వెడుతున్నప్పుడు లేచి నిలబడాలి సభలో. లేవలేదు కనుక వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని సనక సనందనాదులు శాపం ఇచ్చారు. శాపం ఎందుకు ఇస్తారంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తగ్గించేస్తారు. ఇప్పుడు వాళ్ళన్నారు, మీరు 3 భూమండలమునందు జన్మించెదరుగాక అన్నారు.
అప్పుడు వాళ్ళు లేచి సనక సనందనాది మహర్షుల యొక్క పాదముల మీద పడి వేడుకున్నారు, మాకు ఈ శాప విమోచనం ఎలా కలుగుతుంది, ఆజ్ఞాపించవలసినది అని. ఆ పాదముల మీద పడితే ఆనాడు మహానుభావుడు అందులో ఉండేటటువంటి సనత్ కుమారుడు శాప విమోచనాన్ని చెప్పారు. ఈ మేనక విష్ణు యొక్క అంశతో హిమవంతుడు భూలోకంలో ఉంటాడు. విష్ణువాంశ కలిగినటువంటి హిమవంతునకు భార్యగా వెడుతుంది. అలాగే ఈ ధన్య మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఈ కళావతి భూలోకమునందు వృషభానుడు అనబడేటటువంటి ఒక వైశ్యుడికి భార్య అవుతుంది. మేనకా హిమవంతులకు పార్వతీదేవి జన్మిస్తుంది. ధన్య జనకులకు సీతమ్మ తల్లి జన్మిస్తుంది. కళావతి వృషభానులకు రాధాదేవి జన్మిస్తుంది. ఈ కారణం చేత మేనకా హిమవంతులు చాలా గొప్ప స్థితిని పొందుతారు. కానీ మోక్షమన్న మాట వాళ్ళ విషయంలో మాట్లాడడానికి వీల్లేదు. ఎందుచేతనో మీరు పార్వతీ కళ్యాణంలో ముందు విందురు గాని ఎన్ని మలుపులు తిరుగుతుందో పార్వతీ కళ్యాణం. ధన్య సీతమ్మ తల్లికి తల్లి అయిన కారణం చేత విష్ణులోకాన్ని పొందుతుంది. కళావతి రాధకి తల్లి అయిన కారణం చేత గోలోకాన్ని పొందుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ వరాలు ఇస్తున్నాను అన్నారు. ఇప్పుడు ఆ మేనక హిమవంతుడికి భార్య అయింది. భార్య అయిన తర్వాత ఆవిడ ప్రతి నెల కూడా అష్టమి తిథి నాడు అమ్మవారికి విశేష పూజ చేస్తుండేది. విశేష పూజ చేసి అలా కొన్ని సంవత్సరములు చేయగా ఒకనాడు జగదంబ ఆవిడికి ప్రత్యక్షమైంది. ఏ వరం కోరుకుని నువ్వు నా గురించి ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావని అడిగింది. ఇదే సమయంలో అక్కడ తారకాసురుడు విజృంభించి ఉన్నాడు. తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం కలగాలి. ఇక్కడ పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి. ఆవిడ పుడితే తప్ప లోకమునకంతటికీ సుభిక్షం కలగదు, శాంతి కలగదు. ఇప్పుడు ఆవిడ కనబడి మేనకను అడిగింది, నువ్వు దేని కొరకు ఇంత తపస్సు చేశావు, దేని కొరకు ఇంత పూజ చేశావని. అంటే మేనకంది, నాకు 9 కుమారులు కావాలి, 9 బలవంతులు కావాలి, 9 కుమారుల తర్వాత ఒక కుమార్తె కావాలి. ఆమె త్రైలోక్య పూజిత కావాలి, 3 లోకముల చేత పూజింపబడేదై ఉండాలి. ఆ తల్లి ఏ వంశంలో పుట్టిందో ఆ వంశాన్ని, ఏ వంశంలో మెట్టిందో ఆ వంశాన్ని ఉద్ధరించేటటువంటిదై ఉండాలి. అటువంటి ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వే నాకు కూతురుగా రావాలి. అంటే అమ్మవారు చాలా సంతోషపడిపోయి, నీ భక్తికి మెచ్చుకున్నాను, నీకు అలాగే కూతురుగా పుడతాను, పర్వతరాజపుత్రిని కనుక పుట్టుకతోనే పార్వతీ అని పిలుస్తారు నన్ను, కొంచెం నల్లగా పుడతాను కనుక కాళీ అని పిలుస్తారు నన్ను, నారాయణుని యొక్క చెల్లెలుగా ఉంటాను, నారాయణుడు స్త్రీ రూపంలో నారాయణునిగా ఉంటాను కాబట్టి నారాయణి అంటారు నన్ను. ఈ జన్మలో కన్యాదానం చేసే అదృష్టాన్ని మీరు పొందుతారు. సశాస్త్రీయమైనటువంటి వివాహం జరుగుతుంది. ఇంతకాలం శంకరుడు వివాహం చేసుకోవడం ఒకలా జరిగింది సతీ కళ్యాణం. పార్వతీ కళ్యాణంలో మాత్రం మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెడతానో తెలుసా? కాముణ్ణి కాల్చగలిగిన శంకరుణ్ణి పిల్లనిమ్మని మీ ఇంటికి రాయబారానికి వచ్చేట్టు చేస్తాను. మీరు పిల్లనిస్తున్నారని ఆడపెళ్లి వారింటికి మగపెళ్లి వారు వచ్చేట్టు చేస్తాను. కన్యాదాత ఇంటికే శంకరుడు కదిలొచ్చేట్టు చేస్తాను. శంకరుడే కదిలొస్తే ఎంతమంది వస్తారో చూద్దా గాని భూమి ఇలా అయిపోతుంది బరువు మొయ్యలేక. కంటి విని ఎరుగని చరిత్రాత్మకమైన కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో మీ ఇద్దరు కన్యాదానం చేస్తారు. అటువంటి స్థితిని మీకు ఇస్తున్నాను. అంతటి రంగరంగ వైభవాల కళ్యాణం ఆనాడు ఎలా జరిగిందో కైలాసంలో అటువంటి కళ్యాణం కాకినాడలో మళ్లీ జరుగుతుంది 20వ సంవత్సరంలో. దీన్ని నిర్వహించే శక్తి గోపాలకృష్ణ గారికి చిద్ధన్యుణ్ణి చేస్తున్నాను అని అమ్మ ఆ రోజు అందని నా నమ్మకం. ఎందుకో తెలుసా అండి, రేపు ఆదివారం నాడు పార్వతీ కళ్యాణం ఎలా చెప్పబడిందో అలాంటి కళ్యాణమే మనం చేస్తాం, మామూలు కళ్యాణం కాదు. ఆ రోజు ఊరేగింపులో బ్రహ్మగారు ఎలా వచ్చారో, సరస్వతి ఎలా వచ్చిందో, లక్ష్మీదేవి ఎలా వచ్చిందో, నారదుడు ఎలా వచ్చాడో, ప్రమదగణాలు ఎలా వచ్చాయో, సప్తర్షులు ఎలా వెళ్లారో అలాగే మేకప్లతో వస్తారు. సప్తర్షులు కూడా మేకప్ వేసుకుని ఋషుల కిందే వేదం జరుగుతూ పెడుతుంటారు.
దాని ముందు ఎద్దులు నడుస్తాయి, దాని ముందు గుర్రాలు నడుస్తాయి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎడతారు, ఆయన వెనకాతల వేదం జరుగుతూ ఋషులు వెడుతూ ఉంటారు. సరస్వతీదేవి వెడుతూ ఉంటుంది, చతుర్ముఖ బ్రహ్మగారు వెడతారు. ఇక్కడ కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా పార్వతీ కళ్యాణం లాగే ఆ పైన వేదిక మీదకెక్కి శంకరుడికి బుగ్గ చుక్క పెట్టడం, శంకరుడికి తలంబ్రాలు వేస్తున్నప్పుడు ఆయన జటాజూటాన్ని కొద్దిగా ఎత్తి పెట్టడం, ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా? చెల్లెలు కాబట్టి సరస్వతీదేవి చేస్తుంది. వేదిక మీద సరస్వతీ రూపంలో ఉంటుంది ఆవిడ. మేకప్ అనకపోతే అర్థం కాదు కాబట్టి ఆ మాట అనవలసి వస్తుంది. అలాగే గౌరీ తపస్సు చేసినటువంటి పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అన్నగారు చెల్లెలు కాబట్టి, కన్యాదానం పీటల మీద కూర్చుంటున్న వాళ్ళు మేనకాహిమవంతులు కాబట్టి, వీళ్ళందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఉన్న వ్యక్తి బుట్ట ఎత్తి లక్ష్మీదేవిని తీసుకొస్తాడు పీటల మీదకి. మీరు ఆ కళ్యాణం అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అలా జరగడం చూద్దురు గాని. అక్కడ మైనాకుడు తీసుకొచ్చాడు పెద్ద తమ్ముడిగా, పెద్దన్నగారిగా. ఇక్కడ శ్రీ మహావిష్ణువు తీసుకొస్తారు. తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు. తర్వాత కళ్యాణం ఎలా జరుగుతుందో, అందులో ఎన్ని చమక్కులు జరుగుతాయో మీరు చూద్దరు. శివమహాపురాణంలో ఎలా చెప్పబడిందో అలా ఆనాడు అంత ఆక్రోశం పొంది మనకి పాఠం చెప్పడానికి అంత బాధపడి వెళ్ళిపోయిన తల్లి పార్వతిగా వచ్చింది కదా. ఆ తల్లికి మనం ఎలా సంతోషాన్ని పొందుతాం? ఆ తల్లి అనుగ్రహంతో కదండి సర్వమంగళారూపంలో ఐదోతనం నిలబెడుతోంది. ఆ తల్లి కదా బిడ్డల్నిస్తోంది. ఆ తల్లి కదా మనలో శక్తిగా ఉంది. ఆ తల్లి కదా అన్నం పెడుతోంది అన్నపూర్ణగా. అటువంటి తల్లి కళ్యాణానికి మనం ఏం చేస్తాం? నా దగ్గరికి ఒక ప్రతిపాదన వచ్చింది. కొందరు ఐశ్వర్యవంతులు, వాళ్ళు తప్పు చేశారని నేను అంటలేను, వాళ్ళు చాలా సహృదయంతో వచ్చారు. అయ్యా, ఈ పార్వతీ కళ్యాణానికి కావలసినటువంటి ధనాన్ని సమకూరుస్తా ఉన్నారు. నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఎన్నడూ జరగనటువంటి అపూర్వమైన క్రతువు జరుగుతున్నప్పుడు అందులో ఒక్కరివో ఇద్దరివో డబ్బులు వెయ్యడాన్ని అంగీకరించేవారు కాదు. అందరిది ₹1 రూపాయో పావలాయో పడవేసింది. ఇది జన్మజన్మాంతర సుకృతం అనేవారు. అలాగే రేపటి రోజున ఎల్లుండి 2 రోజుల పాటు నేను గోపాలకృష్ణ గారికి ఏం చెప్పానంటే, ఈ కళ్యాణానికి మాత్రం ఎవరో ఒకరిది ఇద్దరిది సొమ్ము ఖర్చు పెట్టవద్దు. కాకినాడలో ఉన్న భక్తులు అందరూ చేస్తున్నారు, ఏది వేస్తే హుండీలో పడాలి. ఎవరు ఏం వేశారో తెలియక్కర్లేదు. చప్పుడు రాకుండా వేసే ప్రయత్నం చెయ్యండి. అంటే నాణములు వేయకుండా కాగితాలు వేయండి. వేస్తే రేపు సాయంకాలం హుండీలో మీరు వేసినటువంటి ద్రవ్యంతో సీల్ చేస్తారు. ఎల్లుండి మళ్ళీ హుండీ తీసుకొస్తారు. 2 రోజులే మనకు అనుమతిస్తాం. పంచమి చాలా గొప్ప రోజు కాబట్టి ఆ రోజు పొద్దున్న విఘ్నేశ్వరుడు బియ్యం మీద కడతారు ఇక్కడ. ఆ రోజు సాయంకాలం 1 పావు గంట ముందే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మనందరం ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని జన్మల తర్వాత పార్వతీ కళ్యాణానికి మన పురుషార్థం పడింది. మీ అందరూ చూసి సంతోషించేటట్టు ఈ మధ్యలో ఖాళీ చేయించి అందరి సమక్షంలో హుండీలో ఉన్న డబ్బు కింద పోసి ఆ డబ్బుని లెక్క పెట్టి ఇంత డబ్బు వచ్చింది అని మీ అందరికీ చెప్పి రంగరంగ వైభవంగా డబ్బు కళ్యాణానికి, కళ్యాణానంతరం మనందరం భోజనాలు చేయడానికి ఖర్చు పెట్టుకుందాం. ఖర్చు పెట్టుకుని మన అందరూ తరిద్దాం. అందరూ ఎంతైనా సరే ఎవరికి తెలియక్కర్లేదు అందులో వేసి ధోవు కమ్మని నా కోరిక. నేను డబ్బుల కోసం ఇలాంటి విర్రి వేషాలు వేయను. ఒక్కటి గుర్తించండి, చెప్పేవాడికి చెప్పడానికి యోగ్యత ఉండాలి. నేనే చెయ్యకుండా నేను మీకు ఎలా చెప్తాను? అందుకే ఉత్తరక్షణం నేను మీకు ఈ మాట చెప్పడానికి నాకు అధికారం రావడం కోసం నేను నా వంతు హరస్సుగా పార్వతీ కళ్యాణానికి ఒక ₹500 గోపాలకృష్ణ గారికి సమర్పిస్తున్నాను. రేపు హోడీ పెట్టగానే గోపాలకృష్ణ గారు ఇవాళ తదియ ఉంది కాబట్టి మీరు వచ్చి గురువు గారు ఇవ్వడం ఏంటని మళ్ళీ మీరు చేతులు కట్టుకుని చేతులు నలుపుకుని తప్పట్లు కొట్టి చేయొద్దు. ఈ డబ్బులు పుచ్చుకోండి. ఎక్కడున్నారు గోపాలకృష్ణ గారు? ఇదిగో ఈ ₹500 రేపు హుండీ పెట్టగానే వేయండి. చక్కగా మన కాకినాడ వాసులందరి ద్రవ్యంతో అద్భుతమైన పార్వతీ కళ్యాణం చేద్దాం. అమ్మా, మీ అందరూ మనందరం ఆ రోజు కని విని ఎరుగని ఊరేగింపులో వద్దాం. ఎటువంటి ఊరేగింపు అంటే దీని గురించి తెలుసుకుని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొచ్చేస్తున్నానన్నారు. నేను నడుస్తానయ్యా అన్నారు. మీరు తెలుసుకోండి, మేము పిలవలేదు. మొన్ననే వచ్చారు, మళ్ళీ పిలవకూడదని మేము పిలవలేదు. ఆయన అన్నారు, ఇంత కార్యక్రమం జరుగుతుంటే ఎక్కడో నేను కూర్చుంటానా? అన్ని కార్యక్రమాలు రద్దు.
కర్ణాటకలో నేనున్నా సరే ఉరకల పరగల మీద 24వ తారీఖు అర్ధరాత్రైనా వచ్చి 25 పార్వతీ కళ్యాణంలో నేను నడుస్తానన్నారు. మనందరం అద్భుతంగా ఆ రోజున ఊరేగింపుగా వద్దాం, వచ్చి విని ఎరుగని రీతిలో పార్వతీ కళ్యాణాన్ని మనం ఇక్కడ చేసుకుందాం. కాబట్టి అలా ఆ రోజున తల్లి పార్వతీదేవిగా జననం అందింది. జననంలో అక్కడ హిమవంతుడి యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదవుతోంది. హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది కాబట్టి హైరవతి అని పిలవబడింది. పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి అని పిలవబడింది. చిన్న పిల్లగా పుడితే ఆవిడెవరో తెలుసు కదండి హిమవంతుడికి. హిమవంతుడు వెళ్లి చెప్పేట నిజంగా పోతనగారు పరవశించి రాసుకున్నారా పద్యాలు. కడు ఎండిపోయిన ఘనతటాకమునకు వరిపూరము నిండ వచ్చినట్లు తన రాక తరిచూచి వనజంబులుబ్బంగ పొలుపొంద నర్కొండు పొడిచినట్లు కమలహీనంబైన కమలాకరంబులో కమలపుంజంబులు కలిగినట్లు ఘన తమ పటలంబు కప్పిన మింటిపై తుది చంద్రబింబంబు తోచినట్లు గిరిలలోన నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిప్పుడు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నట్టు. నిజంగా ఆయన అంటాడు, కడు ఎండిపోయిన ఘనతటాకమునకు వరిపూరము నిండ వచ్చినట్లు. ఎండిపోయిన చెరువు పెచ్చులుగా మట్టి రేగిపోతుంటే ఇది ఒకప్పుడు చెరువండి ఇప్పుడు ఎండిపోయింది అని అందరూ అంటుంటే అద్భుతమైన వర్షం కురిసి మళ్ళీ ఆ చెరువు నిండితే ఆ చెరువు ఎంత అందంగా ఉంటుందో. అమ్మా ఇవాళ నా ఇల్లు అలా ఉంది. తన రాక తరిచూచి వనజంబులుబ్బంగ పొలు పొందనర్కొండు ఒడిచినట్లు. తామర పూలు వికసించడం కోసమని సూర్యుడు ఉదయిస్తే చాలని అలా తపస్సు చేస్తే సూర్యబింబం ఉదయించి కిరణములు పడితే ఆ కిరణ స్పర్శ చేత తామర పూలు విచ్చుకున్నట్లు కమలహీనంబైన కమలాకరంబులో కమలపుంజంబులు కలిగినట్లు. కమలములు లేనటువంటి సరోవరం కళాహీనంగా ఉంటే అందులో మళ్ళీ కమలములు పుడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా తటాకం అయినట్టు ఘనతమ పటలంబు కప్పిన మింటిపై తుది చంద్రబింబంబు తోచినట్లు చీకటిగా ఉన్న ఆకాశంలో చంద్రబింబం ఉదయిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా చంద్రబింబం ప్రకాశిస్తున్నటువంటి ఆకాశం వెలుగొందినట్టు గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు. అమ్మా ఎన్ని కొండలున్నాయో లోకంలో, అలాంటి కొండల్లో నేను కొండనమ్మా. ఇన్నాళ్ళు నన్ను ఏమనేవారో తెలుసా? ఆ కొండ అనేవారు. కానీ అమ్మా ఇవాళ నువ్వు మా ఇంట్లో పుడితే నేనేమయ్యానో తెలుసా తల్లి? గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి ఇప్పుడు జలజనయన. అమ్మా ఇప్పుడు లోకంలో అంతా ఏమని చెప్తున్నారో తెలుసా? హిమవంతుడు పార్వతీదేవి తండ్రి. హిమవంతుడు ఎంత అదృష్టవంతుడో తెలుసా? అమ్మా అన్నం తినమ్మా అంటాడు. అమ్మా అని ఇలా బుగ్గలు పెట్టుకుంటాడు. అమ్మా అని తల పట్టుకుని ముద్ద పెట్టుకుంటాడు. అమ్మా అని ఆ శిరస్థానమునందు ఆగ్రహిస్తాడు. అమ్మా ఉత్తరీయం తెస్తావా అంటే తల్లి పట్టుకెళ్ళి ఉత్తరీయం ఇస్తే ఉత్తరీయం వేసుకుంటాడు. అని అమ్మా నేను ఇప్పుడు కొండని కానమ్మా, నా పేరు ఎంత చెప్పుకుంటున్నారో తెలుసా అమ్మా లోకంలో? హిమవంతుడు ఇంతటి వాడని గర్వంతో తలెత్తుకుని నిలబడుతున్నానమ్మా. ఇంత గర్వం ఇంత ఆనందం ఎందుకు వచ్చాయో తెలుసానలి? వెలయ చేసి తిప్పుడు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. ఒక కొండెక్కడా, అమ్మవారికి తండ్రి అవ్వడం ఎక్కడా? అమ్మా నీకు తండ్రిని చేశావమ్మా, నా జీవితానికి ఇది చాలదా అని ఆ అమ్మవారిని ఇలా పట్టుకుని 2 చేతులతో కన్నీరు కారుస్తూ భక్తితో పరవశించిపోయాట హిమవంతుడు. మీరొక్క మాట నమ్ముతారా? నేను ఒక రోజు రాత్రి 11 గంటల వేళ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఈ పద్యం చదివాను. చదివి సోఫాలో వెనక్కి కూర్చుని నిజంగా ఆ రోజున ఆ చిన్న పార్వతీదేవిని చూసి హిమవంతుడు ఎంత పొంగిపోయాడో అని నాకు ఆనందం ఆగక నా కూతురు పడుకున్న గదిలోకి వెళ్ళి నిద్ర లేపి నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అని మా అమ్మాయి తల పట్టుకుని దాని మూర్ధన్య స్థానమును ఆగ్రానించి వెళ్ళిపోతే అది కంగారు పడిపోయింది. నిద్ర లేపి నాన్నగారు ఏదో చెప్పెళ్ళారని నేను పడుకున్నాక మళ్ళీ వచ్చి నాన్నగారండి ఏమ్మా అన్నాను.
ఏమిటండి నిద్రలేపి ఏదో అన్నారు మీరు అంది. ఏమన్నా తప్పైందా అని అనగారండి. నా వల్ల అంది. అయ్యయ్యో నాన్న అది కాదురా, పార్వతీ కళ్యాణం ఎప్పుడే నేను వీరభద్ర విజయంలో పోతన గారి పద్యాలు చదువుతున్నాను రా. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. ఆ హిమవంతుడి ఆనందం నేనెందుకు పొందలేను? నా ఇంట ఉంది పార్వతీదేవి, పర్వతంలా ఇంత ఎత్తు నన్ను ఇచ్చాడుగా ఈశ్వరుడు అని ఉండబట్టలేక రేపటి వరకు ఆగలేక నిన్ను లేపి నీ మూర్ధన్య స్థానముల వాసన చూసొచ్చి పడుకున్నానమ్మా అంటే మీ అఘాయిత్యం పురాణాలు చదవడమోయ్ ఇలాంటి ప్రయోగాలు చేయకండి అని మా ఆవిడ చెప్పిన విషయాన్ని సభాముఖంగా చెప్పినది మా ఆవిడ చేత తీవ్రముగా స్వీకరింపబడకుండుగాక. అంతఃపుర రహస్యాలు సభల్లో చెప్తావా అని, అది కూడా భగవత్ సంబంధము కనుక నా ఆనందముగా స్వీకరింపబడుగాక. కనుక హిమవంతుడు ఆ రోజున అలా పొంగిపోయాడు. తల్లి భావస్వరూపంతో గజ్జెలు పెట్టుకుని, పట్టు లంగాలు కట్టుకుని, పట్టు జాకెట్లు వేసుకుని, పూలెట్టుకుని ఆ హిమవంతుడి ఇంట్లో తిరుగుతోంది. దేవతలందరూ అమ్మయ్యా అలా పుట్టిందని పొంగిపోతున్నారు. ఆ అమ్మయ్య అమ్మకి కళ్యాణం కాకినాడలో చేస్తామని మనం పొంగిపోతున్నాం కదండి. ఇంత శుభప్రదమైన మంగళప్రదమైన సన్నివేశం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపుతాను. రేపటి రోజున జ్ఞాపకం పెట్టుకోండి, కళ్యాణ హుండి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? డబ్బుల కోసం కాదు. నేనే డబ్బులు సంపాదించాలంటే పెద్దల్ని నేను అడిగితే వెంటనే ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని నా జీవితంలో పురాణం చెప్పి డబ్బులు ఏమని అడగలేదు. నా కోరిక ఒక్కటే, నాకు చంద్రశేఖరుల మీద ఉన్న భక్తి అలాంటిది. అందరి ద్రవ్యం పడాలని మీకు గుర్తు చేశానంతే. నిన్నటి రోజు సతీదేవిగా శరీరాన్ని చాలించినటువంటి అమ్మవారు పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతీ అనబడేటటువంటి పేరు పొందింది. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాళి, కానీ పర్వతరాజపుత్రి కనుక పార్వతి, హిమవంతుని యొక్క కుమార్తె కనుక హైమవతి. ఇలా అనేక బిరుదునామాలతో ఆ తల్లి ఇంట్లో తిరుగుతుంటే మహానుభావుడు హిమవంతుడు పొంగిపోయి ఆ తల్లిని నిన్నటి రోజున గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసితిపుడు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అని స్తోత్రం చేశాడు. ప్రత్యేకించి ఈ పార్వతీ కళ్యాణ సందర్భంలో హిమవంతుడు మేనక వీళ్ళిద్దరూ పార్వతీదేవిని ఉద్దేశించి చేసినటువంటి స్తోత్రము నాకైతే అనిపిస్తుంది చాలా శక్తివంతమైనటువంటి పద్యాల్ని, చాలా శక్తివంతమైనటువంటి శ్లోకాలని వాళ్ళు విజ్ఞాపన చేశారు. అవి ఎదురుగుండా అమ్మవారు వాళ్ళకి వరాన్ని కటాక్షించి వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లగా తిరుగుతున్నప్పుడు వాళ్ళు అమ్మవారిని చూసి పొంగిపోతూ చేసినటువంటి స్తోత్రం ఆ స్తోత్రం. అందులో చూడండి, ఆయన అంటాడు, హిమవంతుడు పార్వతీదేవిని చూసి, బహుశः ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునేలా ఉంది. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు. సాధారణంగా అలాంటి విషయాలు శంకరాచార్యుల వారు ప్రస్తావన చేయడం కొంచెం తక్కువ. ఆయన ఒక చోట అన్నారు, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు. అంటే అమ్మవారి యొక్క గడ్డానికి ఉపమానం చెప్పడం చాలా కష్టం. వ్యాసభగవానుడంతటి వాడు లలితా సహస్రనామ స్తోత్రంలో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్నాడు. అమ్మా, దేనికైనా ఉపమానము చెప్పవచ్చేమో కానీ నీ గడ్డానికి మాత్రం ఉపమానం చెప్పడం కుదరదు అన్నారు. అటువంటి గడ్డాన్ని శంకరాచార్యులు వారు దీంతో ప్రారంభం చేశారంటే, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయ. వాత్సల్యం అన్నమాట బిడ్డల పట్ల తండ్రికి, దూడ పట్ల ఆవుకి, శిష్యుడి పట్ల గురువుకి ఉండేటటువంటి విశేషం. ఆ తండ్రి అయినటువంటి హిమవంతుడు పార్వతీదేవి యొక్క గడ్డాన్ని పట్టుకుని బతిమాలుతూ, అమ్మా పార్వతి అన్నం తినవా, అమ్మా పార్వతి స్నానం చెయ్యమ్మా, అమ్మా పార్వతి పూజ చేసుకోమ్మా అని పట్టుకుని బతిమాలినటువంటి ఆ గడ్డం ఏదుందో హిమవంతుడి చేత స్పృశింపబడిన గడ్డమని శంకరాచార్యుల వారు పొంగిపోయారు. అంటే అమ్మవారు అంత అనుగ్రహించింది హిమవంతుణ్ణి. ఒక తండ్రిగా ఆయన అమ్మవారిని ఒక కూతురిగా గడ్డం పట్టుకుని మాట్లాడగలిగాడు. హిమవంతుడు నిజంగానే అటువంటి వైభవాన్ని పొందాడండి పార్వతీ కళ్యాణంలో. ఎందుచేతంటే మీరు చూడండి, దక్షుడు అంతటి ఆనందానికి అర్హుడు. ఎందుచేతనంటే సతీదేవిగా ఆయన కుమార్తె ఆమె.
నిజంగా సుబ్రహ్మణ్య జనంలోనో ఇంకో చోటో తాతగారిగా వచ్చి కూర్చోగలిగినటువంటి అదృష్టాన్ని దక్షుడు బ్రహ్మగారికి కొడుకైనటువంటి ప్రజాపతి అయినా దాన్ని పొందగలడు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని కొంతమంది చేజేతులా పాడు చేసుకుంటారు. ఆ పాడు చేసుకున్నది ఏమిటో వాళ్ళకి తెలియదు. శాస్త్రం అంటుంది, ప్రయత్నపూర్వకంగా నువ్వు పట్టుకోవలసింది ఏదైనా ఉంటే భగవద్ విషయం ఒక్కటే. మిగిలినవి కర్మ సంబంధంగా మిమ్మల్ని పాశాలు పట్టి ఈడ్చేసినట్టుగా అవే ఈడ్చేస్తాయి. మీ ప్రయత్నం ఏం అక్కర్లేదు, అవన్నీ లాగేస్తాయి. ఒక్క భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి మాత్రం వాసన నుంచి దూరంగా ఉండడానికి, భక్తిగా ఉండడానికి ప్రయత్నపూర్వకంగా మీరు పట్టుకోవాలి. అది సాధారణంగా మీరు చూడండి, లోకంలో చాలా చిన్న చూపు ఉంటుంది. ఏముందండి పెద్ద, రేపు వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చు, ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు అంటారు తప్ప వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క పాదములు పట్టుకునేటటువంటి అదృష్టాన్ని అందరూ వినియోగించుకోలేరు. హిమవంతుడు వినియోగించుకున్నాడు. ఆయన అంటాడు, నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఇందులో ఎక్కడైనా కూతురిగా మాట్లాడుతున్నట్లుందండి. కూతురులో అమ్మవారినే దర్శనం చేశాడు ఆయన. అమ్మవారు తన కడుపున పుట్టిందన్న విషయం ఆయనకి తెలుసు. అందుకే అంటున్నాడు, నరదేవాసుర పూజితాంఘ్రియుగళ. ఆ కూర్చున్నటువంటి పిల్ల యొక్క చిన్ని చిన్ని పాదములు చూస్తున్నాడు. ఆ పాదాలు పట్టుకుని మనం శరన్నవరాత్రులలో బాలపూజ చేసినప్పుడు ఆ చిన్ని చిన్ని పాదాలు కడిగి లత్తుక రాసి తల మీద పెట్టుకుని ఎంత పొంగిపోతామో అలా అమ్మవారి యొక్క చిన్న చిన్న పాదాలు పట్టుకుని అంటున్నాడు, అమ్మ ఈ పాదాలు ఎటువంటి పాదాలో తెలుసా? నరదేవాసుర పూజితాంఘ్రియుగళ. నరుల చేత, దేవతల చేత, రాక్షసుల చేత కూడా పూజింపబడతాయి. నరులు దేవతలు కావాలనుకుంటారు, దేవతలు నరులుగా పుట్టకూడదనుకుంటారు, అసురులు నరుల్ని దేవతల్ని బాధించాలనుకుంటారు. ఎవరి కోరిక తీరాలన్నా లోకంలో మాత్రం ఒక్కటే పట్టుకోవాలి, నీ పాదాలే పట్టుకోవాలి. అమ్మ నరదేవాసుర పూజితాంఘ్రియుగళ. నారాయణి, నారాయణుడు ఆయన చెల్లెలు నారాయణి, వాళ్ళిద్దరిది ఒక్కటే ప్రతిజ్ఞ. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవీ భాగవతంలో అమ్మవారు. ఎప్పుడెప్పుడు పరమభక్తులైనటువంటి సాధు పురుషుల జోలికి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు వెళ్లి బాధ పెడతారో అప్పుడప్పుడు నేను ఒక శరీరాన్ని తీసుకుని వస్తాను అంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువుకి అవతారాలుంటాయి, నారాయణి అయినటువంటి అమ్మవారికి అవతారాలుంటాయి. ఈవిడ అవతారాలతో రాక్షస సంహారం చేస్తుంది, ఆయన అవతారం స్వీకరించి రాక్షస సంహారం చేస్తాడు. అలా అవతారం స్వీకరించిన వాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి నారాయణి, శాంకరి, శుభం చెయ్యడం మాత్రమే తెలుసున్నటువంటిదానా, కరుణాపూరిత మానస, అపారమైనటువంటి కారుణ్యమున్నదానా. మీరు జ్యోతిర్లింగాల గురించి విన్నప్పుడు విన్నారు, కేవలం ఒక రాక్షసికి తాను వరమిచ్చినటువంటి కారణం చేత ఆమె వాళ్ళని సంహరించడానికి ఒప్పుకోలేదు. కాబట్టి కరుణాపూరిత మానస త్రినయని. ఇది చాలా గమ్మత్తైనటువంటి, చాలా గహనమైనటువంటి విషయం అండి. శంకరుడికి పార్వతీదేవికి ఉమ్మడి ఆస్తి రెండున్నాయి. ఒకటి చంద్రరేఖ, రెండవది మూడవ కన్ను. ఈ మూడవ కన్ను అమ్మవారికి ఉంటుంది, ఈ మూడవ కన్ను శంకరుడికి ఉంటుంది. మనకి పంచకృత్యములు అని ఉంటాయి. పంచకృత్యములంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. సృష్టి అంటే జీవుల్ని పుట్టించడం, స్థితి అంటే వాళ్ళని కొంతకాలం ఉంచడం, లయ అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయడం, లేదా మళ్ళీ పంచభూతాల్లోకి ఈ పిండాండాన్ని కలిపేసేయడం. తిరోధానం అంటే శరీరముతో ఉన్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వీలు లేని రీతిలో మాయని కప్పి ఉంచడం. అనుగ్రహం అంటే ఆ మాయని తీసేసి భగవంతుడిలో కలిపేయడం. ఈ ఐదు చేసేటప్పుడు ఒక గమ్మత్తుంది. శంకరుడు ఈ ఐదు చేస్తాడు.
అమ్మవారు ఈ 5 చేస్తుంది. శంకరుడు 5 చేసి అమ్మవారు 5 చేస్తే ఎలా కుదురుతుందండి? ఒక ఆఫీస్కి ఒక ఆఫీసరే ఉండాలి, అంతేగాని అదే అధికారాలతో 2 ఉన్నారనుకోండి ఇబ్బంది వస్తుంది. ఒక్క అధికారే ఉంటాడు, కింద అధికారులు ఎంతమంది అయినా ఉండొచ్చు, పైన ఒక్క అధికారి ఉంటాడు. ఇద్దరికీ 5 కృత్యాలతోటి సమానాధికారం ఎలా ఇస్తారు? పార్వతీ పరమేశ్వర తత్వమునందు ఒక గమ్మత్తు ఉంది. శంకరుడు వీటిని చేస్తున్నప్పుడు ఆవిడ మహాపతివ్రత అయిపోతుంది. అయిపోయి ఇంట్లో గృహిణిలా చక్కగా శంకరుడికి వేళపట్టన అన్నం వండి పెట్టేసి హాయిగా తన తాంబూల చర్వణం చేస్తూ చక్కగా కూర్చుంటుంది. అమ్మవారు పంచకృత్యాలు చేస్తుంది. చేస్తే శంకరుడు చక్కగా హాయిగా ఎందుకు మా ఆవిడన్ని చూసుకుంటూ ఉంటుంది, నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు హాయిగా మేడ మీద మడత కుర్చీ వేసుకు పడుకుని పేపర్ చదువుకునే వాళ్ళగా ఆయన హాయిగా పూజలు అందుకుంటూ చక్కగా అలా కూర్చుంటాడు. మీరు చూడండి, ఇవి అన్నీ మీకు అన్నీ కనపడుతుంటాయి. చిదంబరంలో శంకరుడిది ఆధిపత్యం, అందుకే నటరాజుగా ఉంటాడు. మధుర వెడితే మధురైలో అమ్మవారి అధికారం మీనాక్షీదేవి, సుందరేశ్వరుడు మంచి అందగాడిగా చక్కగా అలా కూర్చుని ఉంటాడంతే. ఇక్కడికొస్తే ఈవిడిది, అక్కడికెడితే ఆయనది. కానీ ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. ఎలా? మనస్సు చేత. మనస్సు ఒక్కటే. అందుకే ఆయన చేస్తుంటే ఆవిడ కూర్చుంటుంది, ఆవిడ చేస్తుంటే ఆయన కూర్చుంటాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆవిడికి తెలుస్తుంది, ఆవిడ ఎందుకు చేస్తుందో ఆయనకి తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ ఈ విషయాలు తెలియదని మధ్యలో వాడికి అర్థం కాదు. అంత గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ తత్వం. ఊర్ణనాభిగతి విశ్వజనన స్థితి లయ హేతుభూతుండవగుచుందు విషరుద్ర అని నిన్ను దేవతలు స్తోత్రం చేశారు కదండి. సాలెపురుగులా అల్లేస్తారు ఈ లోకాలన్నింటినీ, మళ్ళీ అలాగే లయం చేసేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ దాంపత్యం. కాబట్టి అమ్మా, నువ్వు ఒక్కానొకప్పుడు నువ్వే ఈ కార్యాలన్నింటినీ నిర్వహణ చేస్తుంటావు. కాబట్టి త్రినయని 3వ కన్ను నీకు కూడా ఉంటుంది లయకారకత్వంతో. త్రినయని కళ్యాణయుక్త, ఎప్పుడూ కళ్యాణ గుణములతో కూడినటువంటి దానివై ఉంటావు. లేదా చూసేటప్పుడే చాలా అందంగా మనస్సు నిలబడిపోయేటటువంటి సాత్వికమైన రూపంతో ఉంటావు. లేదా అసలు అమ్మ అనేటప్పటికీ సౌందర్యమే ప్రపంచంలో. అమ్మ కన్నా సౌందర్యం ఇంకోటి ఉండదు కదండి. సౌందర్యం అంటే రక్షణ. అమ్మ కన్నా రక్షించే వాళ్ళు ఎవరు ప్రపంచంలో? కాబట్టి కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి. నిశాచర, మీరు ఈ మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాహ్యమునందు చూస్తే నిశాచరులంటే చీకట్లో తిరిగేవాళ్ళు రాక్షసులు కాదు. నిశాచర అంటే అజ్ఞానమనేటటువంటి చీకటిలో ఉండిపోయేటటువంటి వాళ్ళ దర్పమును సంహరించేటటువంటి తల్లి. వాళ్ళు మా అంతటి వాళ్ళు మేము లేవని చాలా విర్రవీగుతూ తిరుగుతూ ఉంటారు. తిరిగి 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 ఎవరి జోలికి వెడతారంటే ఆఖరణ భగవద్భక్తుడి జోలికి వెడతారు. అప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుంటే వాడిలో శక్తి రూపిణిగా ఉన్న అమ్మవారు వాడికి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అప్పుడు నానా బాధలు పడతాడు. కాబట్టి నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని. అమ్మా, నువ్వు యోగిని, సర్వకాలములయందు యోగమునందుండేటటువంటి దానా. తరుణి, ఎన్ని నామాలతో పిలిచాడండి నిజంగా. ఒక్కొక్క నామం ఈ పద్యం ఒకటే చాలు లోతుగా వ్యాఖ్యానం చేస్తే. తరుణి, ఇదొక చాలా గమ్మత్తైన మాట అండోయ్. తరుణి తాపసారాధ్యాని లలితా సహస్రనామ స్తోత్రంలో నామం. తరుణి అంటే ఏమిటో తెలుసా అండి? ఆ ప్రాయము వచ్చినది అని. ఆ ప్రాయము వచ్చినది అంటే యవ్వనమునందున్నది. అమ్మవారు ఎప్పుడూ తరుణి. ఆవిడ ఎప్పుడూ కూడా అసలు అమ్మవారు వృద్ధురాలైపోవడం అన్నది ఉండదు. ఆవిడ పేరేమిటి? పూర్వజ. పూర్వజ అంటే మీరు అన్నిటికన్నా ముందు ఏదుందని అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంతకన్నా ముందు ఆవిడుంది. మీరు ఏది చెప్పండి, ఏది ముందుందని చెప్పండి, దానికన్నా ముందు ఆవిడుంది. కాబట్టి పూర్వజ, ముందు పుట్టింది. అందరికన్నా ముందు పుడితే ఇప్పుడు జుత్తు ఎలా ఉండాలండి? తెల్లగా ఉండాలి. కానీ అమ్మవారి జుత్తు తెల్లగా ఉన్నట్టుగా మీరు ధ్యానము చేయరాదు, అది చాలా తప్పు. అమ్మవారి జుట్టుని ధ్యానం చేసినప్పుడు ధునోతుద్భాంతన్న స్థులిత దళితేందీవరవనం, నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉన్నటువంటి
ఆ అమ్మవారి యొక్క కేశపాశాన్ని ధ్యానమునందు దర్శనం చెయ్యాలి. అలా ఎవరు దర్శనం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానము విచ్చిపోతుంది. నల్లటి కేశపాశము నల్లటి అజ్ఞానాన్ని తీసివేయగలదు. అది ఎలా తెలుస్తుంది? మీరు ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది తప్ప మీకు మామూలుగా అదేమిటంటే నల్లటి జుత్తు ఎలా ధ్యానం చేస్తే ఎలా తీసేస్తుందండి తెలియదు. మీకు ఇంకొక గొప్ప రహస్యం చెప్తాను, మీరు గమనించండి. నేను 1-2 మార్లు ఈ విషయం ప్రస్తావన చేశానేమో. అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మీరు దేన్నైనా సరే అమ్మవారి యొక్క మూర్తి ముందు కూర్చుని మీరు చూడవచ్చు. ఎందుచేత అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు కొన్నింటిని చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆయన మహానుభావుడు కనుక అన్ని అలాగే మాట్లాడతాడు. కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత, మహాకామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువుల సౌందర్యము కలిగినది, తొడల సౌందర్యము కలిగినది అనగా మాతృత్వమును మీరు చూడాలని. అక్కడ మీరు చూడండి, ఇలా అంగాంగ వర్ణనమునందు ఉపమానం వేసి ఒక్కొక్కటి తీసేసిన అమ్మవారికి ఉపమానం సరిపోదమ్మా వర్ణించినప్పుడని చెప్పినా మీరు అమ్మవారి మూర్తి ముందు కూర్చుని లలితా సహస్రాన్ని చాలా మెల్లగా చదువుతూ ఆ లలాట భాగాన్ని, అమ్మవారి యొక్క బొట్టుని, అమ్మవారి కనుబొమల్ని, అమ్మవారి కన్నుల్ని, అమ్మవారి ముక్కుని, అమ్మవారి పెదవుల్ని, అమ్మవారి చెవుల్ని ఇవన్నీ దర్శనం చేయొచ్చు. అమ్మవారి కబరీ బంధాన్ని దర్శనం చేయండి, అంటే అమ్మవారి జుత్తుముడిని దర్శనం చేయండి, మీకు కుదరదు, చూడలేరు. ఎందుకు చూడలేరు అంటే మీరు విగ్రహము యొక్క వెనకాలకి వెళ్ళకూడదు. అమ్మవారి వెనకాతలకు వెళ్ళి మీరు దర్శనం చేయడానికి అంగీకరించరు. ఒక్క శివలింగానికి అయితే అలా వెళ్ళగలరు. ఇప్పుడు అమ్మవారి వెనుకకు మీరు వెళ్ళలేరు కాబట్టి అమ్మవారి యొక్క కబరీ బంధాన్ని మీరు ఎప్పుడైనా చూడగలరా? మీకు ఎప్పుడూ కనపడదు. కిరీటం పెట్టేసి ఉంటుంది, పైగా దాని మీద పువ్వులు తురిమేసి ఉంటాయి. ఎలా కనపడుతుంది? కనపడదు. కాబట్టి అది ఎవరు చూశారో వాళ్లే చెప్పాలి. ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తుంది. నల్లటి కేశపాశాన్ని కళ్ళు మూసుకుని ఏదో నల్లటి జుత్తుముడే కదండి ఇలా చూశామన్నారనుకోండి, మీకు అందలేదని గుర్తు. ఎందుకో తెలుసా అండి? అమ్మవారి యొక్క కేశపాశ దర్శనము ధ్యానంలో చేసిన వాళ్ళకి కబుక్కుని కళ్ళు విప్పుతారు. ఎందుకనంటే గొప్ప గొప్ప సువాసనలు గుబాళిస్తాయి. ఇదేంటి ఇంత సెంటు వాసన వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోందని గబుక్కుని కళ్ళు విప్పుతారు. అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఉంటుంది. దీని మీద నత్తీరోపాఖ్యానం అని ఒక పెద్ద ఉపాఖ్యానం ఉంది. ఆ నత్తీరుడు అనేటటువంటి కవి రాజాస్థానంలో ధిక్కరించాడు. శంకరుడు రాసిచ్చాడు శ్లోకాన్ని. ఒక కవి ఊరంతా ఎండిపోయి పాపం అన్నం లేకపోతే రాసిస్తే అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఎక్కడుంది, అవతలకు బొమ్మన్నాడు. పరమశివుడే వచ్చాడు. నీకు తెలియని విషయం మాట్లాడుతున్నావు, కుష్ఠవ్యాధితో బాధపడతా ఉన్నాడు. కైలాస దర్శనం చేస్తే పోతుందంటే కైలాసం వరకు వెళ్ళలేడు కాబట్టి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి దర్శనంతో గట్టెక్కాడు నత్తీరుడు. అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైన సుగంధం ఉంటుంది. ఆ సుగంధం కూడా ఏమిటో తెలుసా అండి? నీకు తెలుసున్న సుగంధం కాదు అసలు. అది స్వర్గలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షానికి విరిసినటువంటి పారిజాత పుష్పంలో సువాసన ఎటువంటిది వస్తుందో అటువంటి వాసన అమ్మవారి కేశపాశానికి పట్టుంటుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం.
మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ సాయంకాలం ఈ ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత మనం ముందుగానే నిర్ణయించుకున్నటువంటి రీతిలో కళ్యాణ కార్యక్రమము తదంతర్భాగంగా జరిగేటటువంటి సమారాధన, వీటి నిమిత్తం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రధానమైన హుండీ, దానితో పాటుగా ఇవాళ నాతో కొంతమంది చెప్పారు, మేము ఆ సాయిబాబా గారి గుడి దగ్గర ఉన్న హుండీలోనూ అక్కడ వేసేసామండి అని. ఏమి ఇబ్బంది లేదు, మీరు దాని గురించి బెంగపెట్టుకోకండి. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని హుండీలు కలిపి నా ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత ఆ అరుగు మీద పోస్తారు ధనాన్ని. గోపాలకృష్ణ గారు చాలా గొప్ప మాట ఒకటి అన్నారు పొద్దున్న నాతో. కోటేశ్వర గారు, ఆ ధనాన్ని లెక్క పెట్టేటప్పుడు దేవాలయం కాకుండా ఆ భక్తులలోంచి కొంతమంది చేస్తే వాళ్ళకి ఆ అదృష్టం కూడా దక్కుతుంది. కాబట్టి కొంతమందిని మీరు సభలో దానికి వినియోగిస్తే చక్కగా వాళ్ళ ఆ ధనాన్ని అంతటినీ లెక్క పెట్టి ఎంత వచ్చిందో ఆఖరణ చెప్తారు. విందామనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు రేపు సాయంకాలం అనౌన్స్ చేస్తాం విందురు కానీ. దానికోసం మళ్ళీ నేను మర్చిపోకుండా ఆ సబ్ ట్రెజరీ ఆఫీసర్ చేసి డబ్బు లెక్క పెట్టడంలో బాగా అనుభవం ఉన్నవారు కాబట్టి శంకరం గారు, గురుప్రసాద్ గారు, అవసరాల నరసింహారావు గారు, నాయకత్వం దొరగారు, సూర్యనారాయణమూర్తి గారు, రామారావు గారు, మీరు ఉండండి. మీరు ఉండి కొంచెం ఆ నోట్లు ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్, మూర్తి గారు మీరు కూడా ఉండి ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్ చేసి కౌంట్ చేసి వాళ్ళకి మన గోపాలకృష్ణ గారికి అప్పచెప్తారు గారు. ఇది ఉపన్యాసానంతరం జరుగుతుంది. ఇప్పుడు ప్రదోష వేళలో మనం శివనామాన్ని చదువుకుందాం. గోపాలకృష్ణ గారితో ఒక మాట చెప్పండి, అన్ని హుండీలు కూడా అక్కడ పోయించేసే ఏర్పాటు చేయమని చెప్పండి. మూర్తి గారు మీరు చెప్పండి. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరः శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవ సర్వస్త్రిలోకేశ సితికంఠ శివాప్రియః ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధిః భీమ పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహः శాశ్వతఖండపరశుః అజపాశ విమోచకः మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరः ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. మళ్ళీ నాకు జ్ఞాపక శక్తి తక్కువ, మర్చిపోతానేమోనని ముందే చెప్తున్నాను. రేపు సాయంకాలం సుబ్రహ్మణ్య భుజంగాన్ని ఎలా చదవాలో నేర్పుతాను. రేపు వీలు వెంబడి ఒక 5 నిమిషాల ముందుగానే నేను వచ్చేసి సభా ప్రారంభం చేసేసి సుబ్రహ్మణ్య భుజంగం ఒక్కసారి మనందరం కలిసి చదువు. కాబట్టి మీకు పంచబడిన సుబ్రహ్మణ్య భుజంగం పుస్తకాలు రేపు తెచ్చుకోండి. ఎందుకంటే రేపు షష్ఠి తిథి ఉంటుంది. షష్ఠి తిథి ఉండగా సుబ్రహ్మణ్య భుజంగం ప్రదోష వేళలో చదువుకోవడం చాలా మంచిది. విశేషించి రేపు భృగువారం. ఇవాళ విఘ్నేశ్వరుడి బియ్యం మీదు కట్టాం స్వామి కళ్యాణానికి. ఇవాళ నుంచి రోజు షోడశోపచార పూజ జరుగుతోంది ఆ కళ్యాణమూర్తులకు. కనుక విశేషమైనటువంటి శక్తితో ఉన్న సమయం కాబట్టి రేపటి రోజు సాయంకాలం మనం సుబ్రహ్మణ్య భుజంగాన్ని అందరం కలిసి చదువుదాం. ఒక 5 నిమిషాల ముందే నేను సభకు వస్తాను, మీరు కూడా అలా రావడానికి ప్రయత్నం చేయండి. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి మన్మధుడు తన యొక్క బాణాల్ని ఎక్కుపెట్టి పరమశివుడి మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం దగ్గర నేను ఆఫ్ చేసి ఉన్నాను. అలా ఆఫ్ చేయడానికి ఒక్కటే కారణం, అదేదో టీవీలో సీరియల్లా సస్పెన్స్ దగ్గర ఆపాలని ఏం కాదు నా ప్రయత్నం. అది దాటిపోతే ఏం జరుగుతుందో పెద్ద తెలియని విషయం ఏం కాదు, మీ అందరికీ తెలుసు. రతీదేవి భర్త కోసం శోకిస్తుంది. పైగా మన్మథ మరణం దగ్గర రతీ శోకం దగ్గర పూర్తి చేయకూడదు. మంగళప్రదంగా ఉన్న ఘట్టం దగ్గర పూర్తి చేయాలి. మంగళంతో ప్రారంభించాలి, మధ్యలో మంగళం పెట్టాలి, చివర మంగళంతో పూర్తి చేయాలి. ఈ కారణం చేత నేను అక్కడ పూర్తి చేసేసాను. ఎంత చెప్పినా కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటారు. మనకి వాంగ్మయంలో మెరుపులు మిరిసినటువంటి స్త్రీలు ఉన్నారు. భార్య ఎప్పుడూ నా మాటే వినాలనేటటువంటి మంకుతనంతో ఉండకూడదు. నాతో ఒక స్నేహితుడు ఒక గొప్ప మాట అన్నాడు ఒకనొకప్పుడు. నేను దుష్టమైనటువంటి విషయాల వైపుకి ఆకర్షితుడనయ్యేనట్టే బలహీనమైన మనస్సు నాకున్నా, కోటేశ్వరారు నేను దుష్టమైన అలవాట్ల వైపుకు వెళ్లకుండా ఉండడానికి నా అంత నేనుగా విధించుకున్న క్రమశిక్షణ ఒకటి ఉందండి అన్నాడు. ఏమిటి అన్నాను. నేను ఒక వ్రతం పెట్టుకున్నాను ఈశ్వరుడి దగ్గర. ఏమిటో తెలుసా నా వ్రతం? నేను ఏ డబ్బులు వచ్చినా అంటే ఆఫీసులో జీతం వచ్చినా బోనస్ వచ్చినా అలాంటివి వస్తే ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయి నా భార్యకి ఇచ్చేస్తాను. నేను ఒక 100 రూపాయలు తీసుకోవలసి వచ్చినా ఆ ఒక్క విషయంలో అబద్ధం చెప్పను అని ఈశ్వరుడి పాదములు పట్టి ప్రమాణం చేశాను. నేను దేనికి కావాలన్నా నా భార్యని అడిగి తీసుకుంటాను. ఒకవేళ నేను చెప్పకుండా తీసుకున్నా ఖర్చు చెప్తాను. పొద్దున 100 రూపాయలు తీసుకున్నాను. అది నన్ను ఏం చేసిందంటే, తనని అడగడం కోసమని దేనికని అడగను, అబద్ధం చెప్పను అని కదా ప్రమాణం చేసుకున్నాను. కాబట్టి నేను తనని దురలవాట్లకి డబ్బులు అడగలేను కనుక నా మనస్సును అలా నిలబెట్టి ఉంచగలిగానండి అన్నాడు. చూడండి, నాకు నిజంగా ఎంత సంతోషం కలిగిందో ఆ మాట విని.
అతను తన భార్యని తన్ని తాను ఉద్ధరించుకోవడానికి మార్గంగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి అది. కొందరికి ఒక దురలవాటు ఉంటుంది. భార్య అంటే ఏదో ఒక బానిసలాగో లేకపోతే ఆవిడ నాకు సలహా చెప్పడం ఏమిటన్న ధోరణం ఉంటుంది. అది మంచి పద్ధతి కాదు. భార్యాభర్తలంటే ఒక బండికి 2 రథచక్రముల వంటి వారు. ఒక్కొక్కనాడు ఆవిడ మంచి మాట చెప్పచ్చు, ఒక్కొక్కనాడు ఈయనకంతకన్నా మంచి ఆలోచన కలగచ్చు. ఇద్దరు సమన్వయం చేసుకుని ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి తప్ప పట్టుదలలకి పంతాలకి పోయేటటువంటి వ్యవహారం దాంపత్యంలో ఉండకూడదు. చెప్పింది చాలా మాటలు రతీదేవి, నువ్వు ఈ పని చెయ్యకు, ప్రమాదంలో పడిపోతావు. పరమశివుడు ఎక్కడ, నువ్వెక్కడ, శక్తి సరిపోదు. అసలు ఆయన తల తీయకుండా ఉండడు. ఇలాంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే నా మాట విను, నువ్వు ఆయన జోలికి వెళ్ళకని చెప్పింది.